ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చివరి అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఈ రోజున ఏ దేవత ఆరాధన చేయాలి, అమావాస్య పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. అమావాస్య అనేది ఆధ్యాత్మిక శక్తితో నిండిన రోజు. చంద్రుడు కనిపించడు కాబట్టి ప్రతికూలతను తొలగించుకోవడానికి, పూర్వీకులను గౌరవించడానికి మరియు మీ అంతరంగాన్ని తిరిగి నింపుకోవడానికి ఇది ఉత్తమ సమయం అని నమ్ముతారు. భారతదేశం అంతటా అనేక ఆచారాలు, ఉపవాసాలు మరియు మతపరమైన ఆచారాలు అమావాస్య తిథితో ముడిపడి ఉన్నాయి. ఇది పితృస్వామ్య కర్మలు అనగా పితృతర్పణాలు, ప్రతికూల శక్తులను శుభ్రపరచడము మరియు దైవిక ఆశీర్వాదం కోరుకునే సమయంగా పరిగణించబడుతుంది. పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా పిలుస్తారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తర్వాత నూతన తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడము, తర్పణాలు వదలడం వంటి చేస్తూ ఉంటారు. 2026 సంవత్సరంలో పాల్గొన అమావాస్య తిథి ప్రారంభము 18వ తేదీ మార్చి 2026 బుధవారం ఉదయం 8:25 ప్రారంభమై 19వ తేదీ మార్చి 2026 గురువారం ఉదయం 6:52 అమావాస్య తిథి ముగుస్తుంది. పాల్గొన అమావాస్యనే శని అమావాస్య అని పిలుస్తారు. 2026 సంవత్సరంలో బుధవారం రోజున వస్తుంది. బుధవారం రావడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగి వ్యాపార మరియు విద్యా అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజున పితృతర్పణాలను వదలడానికి పుణ్యక్షేత్రాల్లో అనగా రామేశ్వరం వంటి చోట్ల పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ అమావాస్య ముగిసిన మరుసటి రోజే ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. అంటే ఈ అమావాస్య తెలుగు సంవత్సరానికి చివరి రోజు. అమావాస్య రోజు ఉదయం రావి చెట్టుకు నీరు పోసి 108 ప్రదక్షిణలు చేయడం వల్ల పితృదోషాలు తొలగి సంతాన యోగం కలుగుతుంది. ఈ రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. సాయంత్రం వేళ దక్షిణ దిశగా ముఖం చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఇది పితృదేవతలకు మార్గదర్శకంగా ఉండి వారి దీవెనలు మీకు అందేలా చేస్తుంది. అమావాస్య మరుసటి రోజే ఉగాది కాబట్టి ఈ అమావాస్య నాడు ఇంటిని శుభ్రం చేసుకొని పాత సామగ్రిని తొలగించి కొత్త సంవత్సరం ఉగాదికి సిద్ధం అవడం శుభప్రదము. పాల్గొన అమావాస్యని కొత్త అమావాస్య అనేది తెలుగు సంవత్సరాదికి చివరి రోజు. ఇది ముగిసిన మరుసటి రోజే ఉగాది పండుగ, నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంధికాలంలో గ్రామ దేవతల ఆరాధన చేయడం వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు సామాజిక అర్థాలు ఉన్నాయి. పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం వచ్చే ముందు గ్రామానికి ఎటువంటి చీడ పీడలు అరిష్టాలు రాకూడదని గ్రామ దేవతలకు అనగా పోలేరమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, గంగానమ్మ వంటి వారిని ప్రార్థిస్తారు. ఈ అమావాస్య రోజున గ్రామ పొలిమేరల వద్ద బలులు ఇవ్వడము లేదా నైవేద్యాలు పెట్టడం ద్వారా దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా కట్టడి చేస్తారని నమ్మకం. కొత్త అమావాస్య నాడు గ్రామ దేవతలకు పెట్టే నైవేద్యంలో చద్ది అన్నం అనగా కుంభము లేదా బోనం ముఖ్యమైనవి. కొత్త కుండలో వండిన అన్నము, పాలు, బెల్లం కలిపి అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి వేప ఆకులు, పసుపు నీళ్లు చల్లడం వల్ల గ్రామంలో అంటువ్యాధులు దరిచేరవని శాస్త్రీయ నమ్మకము. గ్రామ దేవతల గుడి వద్ద ఉన్న వేప చెట్టుకు లేదా రావి చెట్టుకు పసుపు రాసిన దారము లేదా చిన్న తొట్టిని కట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. గ్రామ దేవతలు నీటి వనరుల వద్ద కూడా కొలువై ఉంటారు. అక్కడ దీపం వెలిగించి పసుపు కుంకుమలు సమర్పించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. అమావాస్య చీకటిని తొలగించి ఉగాది వెలుగును ఆహ్వానించడానికి గ్రామ దేవతల దీవెనలు అవసరమని పెద్దలు చెప్తారు. ఈ రోజున గ్రామ దేవతలను దర్శించుకొని రాబోయే కొత్త సంవత్సరంలో మా ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరియాలని అమ్మవారిని మొక్కుకోవడం శుభప్రదము. అమావాస్య రోజున చెయ్యవలసినవి, చెయ్యకూడని పనుల గురించి తెలుసుకుందాము. ఈరోజు చెయ్యవలసిన పనులు: చీకటిని పారద్రోలి సానుకూలత ఆహ్వానానికి దీపము, ధూపము వెలిగించాలి. పూర్వీకుల గౌరవం కోసం ప్రార్థనలు మరియు పితృతర్పణం చెయ్యాలి. వారి ఆశీస్సులు పొందాలి. అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసము
ధ్యానము లేదా మంత్రాలు జపించాలి. శరీరము మరియు మనసును శుభ్రపరచుకోవడానికి ఉపవాసం ఉండాలి లేదా సాధారణ సాత్విక ఆహారము తినాలి. అమావాస్య నాడు దాన ధర్మాలు చేయడం చాలా పవిత్రమైనగా భావిస్తారు. కాబట్టి అవసరమైన వారికి ఆహారము, బట్టలు, నిత్యావసరాలను దానం చేయాలి. ఈరోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆధ్యాత్మికంగా భారంగా పరిగణించబడుతుంది. కాబట్టి కొత్త వ్యాపారాలు లేదా పెద్ద పనులను ప్రారంభించకూడదు. రాత్రిపూట అనవసరంగా ప్రయాణాలు చేయకూడదు, ఎందుకంటే ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజు వాదనలు, ఇతరులకు హాని కలిగించడం వంటి ప్రతికూల చర్యలను నివారించాలి. తామసిక ఆహారం అనగా మాంసము, మద్యము, ఉల్లిపాయ, వెల్లుల్లి నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు.